ఒకానొక సమయంలో గులాబ్పూర్ అనే ఒక చిన్న గ్రామం ఒక రహస్యమయమైన గొంతుకు బానిసగా బతుకుతుంది. అది ఎలాంటి గొంతంటే ఊరివాళ్లు ఎన్నో సంవత్సరాలుగా దాన్ని వింటూ వస్తున్నారు. అది మూసి ఉన్న ఒక విశాలమైన గుహ లోపల నుంచి వస్తుంది. ఈ భయంకరమైన గొంతు, విచిత్రమైన సంఘటనల కారణంగా ఊరివాళ్లు ఆ గుహను రాక్షస గుహ అని పిలిచేవారు. కాని మూఢనమ్మకంతో నిండి ఉన్న ఈ ఊర్లో ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే ఈ మాటలను అస్సలు నమ్మడు. తన పేరు సమీర్. నీకు తెలుసా, ఈ గుహను ఎవరూ కూడా అంత సులభంగా తెరవలేరు. దాన్ని మ్యాజిక్తోనే తెరవగలరు. మనం బలవంతంగా ప్రయత్నిస్తే గుహలోని రాక్షసుడు అరవటం మొదలు పెడతాడు. ఏంటి, ఏమైంది? అందరూ భయపడిపోయారా? టిల్లు, ఏంటిదంతా? ఎందుకు పిల్లల్ని భయపెడుతున్నావు? ఆ గుహకు సంబంధించిన కథలను పట్టించుకోకండి. అలాంటిదేమీ లేదు. పదండి, చదువు మీద దృష్టి పెట్టండి. ఊర్లో విస్తరిస్తున్న అపోహలు, పిల్లల మీద వాటి ప్రభావం సమీర్కి ఏమాత్రం నచ్చడం లేదు. తను నిర్ణయించుకుంటాడు, ఇప్పుడు నేనీ గుహకు సంబంధించిన బండారాన్ని బయటపెట్టి తీరాల్సిందే. మరుసటి రోజు ఉదయం సమీర్ గుహ దగ్గరకు వెళ్తాడు. ఓరి నాయనో, ఈ గుహ గురించి నేనేదైతే అనుకున్నానో దానికంటే చాలా పెద్దది. కానీ ఇప్పుడు దీని తలుపుని ఎలా తెరవాలి? సమీర్ ఒక కర్ర తీసుకుని ఎంతో పెద్దదిగా ఉన్న ఆ తలుపును తొయ్యటానికి ప్రయత్నిస్తాడు. కాని తన బలం ఏమాత్రం సరిపోలేదు. కాని సమీర్ ఓటమిని అంగీకరించలేదు. మరుసటి రోజు తను పదునైన రంపంతో పాటు అక్కడికి వెళ్తాడు. ఒక పెద్ద రంపంతో తలుపుని కింద నుంచి కట్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడే ఏంటిది? హోలోదాయి వాస్తా బోలక సారీ. భగవంతుడా, ఏం భాషిది? ఏం గొంతిది? ఊరి వాళ్ళు అనుకునే విషయాలన్నీ నిజం కాదు కదా? సమీర్ భయంతో వణికిపోవటం మొదలు పెడతాడు. అంత క్రోధంగా ఉన్న గొంతుని తను ఇంతకుముందెప్పుడు కూడా వినలేదు. తనకసలు ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో అక్కడ్నుంచి పారిపోతాడు. నేనేదైతే విన్నానో అదంతా నిజమేనా? ఆ భాష, ఆ దైత్యుడు లేదు, భూత ప్రేతాలు, రాక్షసుడు లాంటివి ఏమీ లేవు. మరి ఏంటది? సమీర్ మనసులో భయమైతే ఉంది, కాని దానితో పాటు తన జిజ్ఞాస ఇంకా ఎక్కువ అవుతుంది. తను నిర్ణయించుకుంటాడు, ఆ రహస్యంని బయట పెట్టాల్సిందే అని. ఆ పుస్తకం, ప్రాచీనమైన భాష, దాని అర్థం దొరికింది. నేను ఏం విన్నాను? పోలో ఉడాయి బంబా, పూలో ఉదాయి వాస్తా బంబేలో కస్తాయి అంటే దీనర్థం, ఓ చిలుకరాని తలుపుని మూసెయ్యి. ఏంటి అంటే దీనర్థం అది దానవుడు కాదు, ఎవరో మనిషి. అతనే ఈ భాషలో మాట్లాడాడు. బహుశా ఎవరో విదేశీ చిలుకరాని తనకి సాయం చేస్తోందేమో. ఇప్పుడు సమీర్ పూర్తి నిజాన్ని అందరి ముందు బయట పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు చూడు నా అద్భుతం. ఇవాళ నిజం మొత్తం బయటికొస్తుంది. పూలో ఉదాయి వాస్తా బంబేలో నిస్తాయి, పూలో ఉదాయి వాస్తా బంబేలో బిస్తాయి. అప్పుడే భూమి దద్దరిల్లుతుంది. గాలులు వేగంగా వీస్తాయి. ఏం జరుగుతోంది? అప్పుడే మెరుస్తున్న ఒక పక్షుల జంట గుహ దగ్గరకు వచ్చి గుండ్రంగా తిరుగుతాయి. అప్పుడే ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ గుహ తలుపు తెరుచుకుంటుంది. ఇది నిజంగానే తెరుచుకుంది. ఆ పక్షులు ఎక్కడికి మాయమైపోయాయి? సమీర్ టార్చ్ వెలిగిస్తాడు. లోపలికి వెళ్తాడు. చాలాసేపు అటూ ఇటూ తిరుగుతాడు. కాని ఎవ్వరూ కనిపించలేదు. తనెప్పుడైతే తిరిగి వెళ్దామనుకుంటాడో అప్పుడు ఏంటిది? తన ఎదురుగా నిలబడి ఉంటాడు ఒక 7 అడుగుల పొడవున్న, నల్లని జుట్టున్న, ఎంతో విచిత్రంగా కనిపించే వ్యక్తి. అతను వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టు ఉంటాడు. ఆ వ్యక్తి సమీర్ పీక పట్టుకొని పైకి లేపుతాడు. నువ్వు ఎవరు? నువ్వు నన్ను వదులు. చూడు, నాకు కేవలం ఒక్కటే తెలుసు. పక్షిరాణి తలుపును మూసేయ్, అంతే. మొత్తానికి ఎంతోసేపు వేడుకున్న తరువాత సమీర్ అమాయకమైన మొహం చూసి ఆ విచిత్రమైన వ్యక్తి తనను వదిలేస్తాడు. సమీర్ తప్పించుకుంటాడు. అమ్మయ్యా, ధన్యవాదాలు. నీకు నా మీద కొంచెం దయ అయితే కలిగింది.
అరే ఏంటిది? నీ కళ్ళల్లో కన్నీళ్ళా? ఆ విచిత్రమైన ఆదిమానవుడి కళ్ళల్లో కన్నీళ్లు చూసి సమీర్ ఆశ్చర్యపోతాడు. తనకిప్పుడు అర్థమయ్యింది, తనొక మామూలు మనిషి కాదు. ఆ మొత్తం రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మరుసటి రోజు సమీర్ అన్ని భాషలలో ప్రావీణ్యం ఉన్న మీరాను గుహ దగ్గరకు పిలుస్తాడు. ఏదైతే విషయం ఉందో దాన్ని బయటపెట్టాలనుకుంటాడు. మీరా, ఇతనే ఆ రహస్యమయమైన మనిషి. మహాపురుషుడు, దయచేసి మీరు మాట్లాడటం మొదలు పెడతారా? మీరా కాసేపు కంగారు పడుతుంది. కానీ ఆ తర్వాత ఒక మైక్రోఫోన్ని తన ముందు ఉంచుతుంది. అది ఒక అనువాదమైన మిషన్తో ముడిపడి ఉంటుంది. ఇక వాళ్ల మధ్య మాటలు మొదలవుతాయి. సమీర్ మాటలు విన్నాక ఆదిమానవుడు విచిత్రమైన భాషలో మాటలు మొదలు పెడతాడు. మీరా అది విని అనువాద మిషన్ నుండి వచ్చిన మాటల ఆధారంతో సమాధానం చెప్తుంది. కొన్ని క్షణాల్లోనే మీరాకి మతిపోతుంది. ఇది నమ్మలేకపోతున్నాను. ఏమైంది మీరా? అంతా బానే ఉందా? సమీర్, ఈ మనిషి ఈ ప్రపంచానికి చెందినవాడే, కాని ఈ యుగానికి చెందినవాడు కాదు. ప్రాచీన యుగం మనిషి. ఈ గుహలో దూరమైన తన వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఏంటి, నిజమా? తను ఇప్పుడేదైతే చెప్పాడో దాని ప్రకారం ప్రాచీన యుగం అంతిమ చరణంలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఎన్నో అగ్నిగోళాలు భూమి మీద పడ్డాయి. అందరూ గందరగోళానికి గురయ్యారు. ఆ గందరగోళంలో ఈ మనిషి ఈ గుహలో ఒంటరిగా ఇరుక్కున్నాడు. తన కుటుంబం ఎక్కడో తప్పిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను తన మాయాశక్తులతో తనని గుహలో బంధించుకున్నాడు. కాని మీరా, నువ్వు తనని తన కుటుంబం గురించి నేను తనకి నచ్చ చెప్పాను. వాళ్ళిప్పుడు ఈ లోకంలో లేరని. ఇప్పుడు తను కొత్త యుగం, కొత్త మనుషులతో ఉన్నాడు. నిజానికి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం మంచిదే అయ్యింది. ఎందుకంటే ఎవరూ కూడా అతన్ని నమ్మరు. తనకి సాయం చేయడానికి బదులు ఏదైనా మ్యూజియంలో బంధిస్తారేమో. మీరా మాటలు విని సమీర్ కాస్త కంగారు పడతాడు. సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. కాని రాత్రి పగలు తన మనసులో ఒకటే మాట మెదులుతూ ఉంటుంది. ఒక మనిషి అయ్యుండి స్వేచ్ఛగా బతికే అధికారం తనకి లేదా? అప్పుడే సమీర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఖాయం. నేను ఆ ఆదిమానవుడికి చదువు చెప్తాను. తనకి మామూలు మనుషుల్లా బతకటం నేర్పిస్తాను. నిజంగా సమీర్ ఎంతో నిజాయితీగా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం అయితే కుదురుతుంది. ఆ తర్వాతేముంది, సమీర్ మీరా దగ్గర అనువాద మిషన్ని తీసుకుంటాడు. ప్రతిరోజు తను ఆదిమానవుడికి చదువు చెప్తాడు. చూడు మిత్రమా, ఇప్పుడు నేను నీకు ఒక కొత్త పేరు పెట్టాను, ఆదిపురుష్. అది నీకు సరిగ్గా సరిపోతుంది. మరి చెప్పు, నీ పేరేంటి? అరే లేదు లేదు, నాయ్వాకా కాదు, ఆదిపురుషుడు అను. ఆదిపురుష్. ఇక చదివించటం మొదలు పెడతాడు. అది అంత సులభం కాదు. అందుకే మీరా కూడా సమీర్కి సాయం చేస్తుంది. 5 ఏళ్ల తర్వాత ఆ ఆది మానవుడిని అందరూ ఆదిపురుషుడుగా పిలవటం మొదలు పెడతారు. తను కొత్త భాషను మాట్లాడతాడు, అర్థం చేసుకుంటాడు. మొత్తానికి మన కష్టం ఫలించింది. ఈ మాయా గుహకు చెందిన మాయా పాఠశాల ఇక సమాప్తమయ్యింది. ఇక నా విద్యార్థి బయట ప్రపంచానికి రావడానికి సిద్ధంగున్నాడు. చెప్పు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును, నేను సిద్ధంగా ఉన్నాను. నా పేరు ఆదిపురుష్. వావ్! సమీర్ నిజంగానే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎన్నో ఏళ్లుగా గుహలో బందీగా ఉన్న ఆదిమానవుడికి జీవించటం నేర్పించాడు. దీనినే అంటారు శిక్షణకు ఉండే శక్తి అని. ఇప్పుడు సమీర్ ఇంకా ఆదిపురుషుడు ఊర్లో కలిసే ఉంటారు. సమీర్ స్కూల్కు వెళ్తాడు. ఆదిపురుషుడు పొలంలో కూరగాయలను, పళ్లను పండిస్తూ ఉంటాడు. పాఠం: ప్రతి ఒక్కరికి బతికే అధికారం ఉంటుంది. నిజమైన సంకల్పంతో ఎలాంటి అంధకారాన్నైనా దూరం చేయగలరు.